చెట్నాడు ప్రాన్ కర్రీ తయారు చేసి చూపిస్తానండి. చెట్నాడు ప్రాన్ కర్రీస్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు పావు కేజీ, కొబ్బరి తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, మిరియాలు అర స్పూన్, ధనియాలు అర స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, రాతి పువ్వు కొద్దిగా, జీలకర్ర అర స్పూన్, టమాటా గుజ్జు 1 కప్పు, పసుపు అర స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి అర స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర పావు కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఓకే, సో బోల్డ్ అన్ని కావాల్సిన పదార్థాలు అయితే వచ్చేసాయి అండ్ చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో చూద్దాం ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో షెఫ్ నిజంగానే చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా యూజువల్ వాటికంటే, సో కాస్త టేస్టీగా వస్తుంది అనుకుంటున్నాను. ఫుల్ స్పైసీ ఉంటుందండి. సో చెట్నాడు దీంట్లో. సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ప్యాన్ తీసుకుంటా నేను, స్టవ్ వెలిగించండి. సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనం ముందు ఈ చెట్నాడు మసాలా అయితే చేసుకోవాలండి. సో ఈ చెట్నాడు మసాలా కోసమని మనం డైరెక్ట్గా ఈ ప్యాన్లోనే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో దీంట్లో ముందుగా నేను ధనియాలు వేస్తున్నాను. ధనియాలు, అలాగే జీలకర్ర, అలాగే సోంపు. సో ఈ ఫెనల్, ఈ సోంపుని కూడా వేస్తాను. సోంపు, వీటితో పాటు ఈ సోంపుతో పాటు హోల్ గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వీటిని కూడా మనం వేస్తున్నాం. అలాగే బిర్యానీ ఆకు. ఓకే, సో దీన్ని కూడా మనం హోల్ గరం మసాలాతో పాటు డ్రై రోస్ట్ చేసి పౌడర్ వేసుకుంటాం. పౌడర్ కాదు, దీన్ని మనం పేస్ట్ లానే చేస్తాం. ఓకే, సో ఈ విధంగా చిన్న మంట పైన వేయించుకోవాలి. వీటితో పాటు మిరియాలు, ఈ మిరియాలను కూడా మనం దీంట్లో వేస్తాం. మనకి చెట్నాడు కర్రీస్లో యాక్చువల్గా ఏంటంటే కీ ఇంగ్రీడియంట్ అండి ఇది రాతి పువ్వు, పత్రక పువ్వులు అంటారు. సో ఇదేంటంటే మనకి దీంతో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇది కూడా మనం వేస్తున్నాము దీంట్లో. ఇది ఎక్కువగా వేయకూడదు, కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఎక్కువగా వేయడం వల్ల ఇంకా ఘాట్ అనేది బాగా ఎక్కువగా వచ్చేస్తుంది. సో కొద్దిగా వేసుకోవాలి. అలాగే వీటితో పాటు ఎండుమిరపకాయలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఎండుమిరపకాయలు వేసా. అలాగే కొబ్బరి తురుము కావాలంటే మీరు పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. సో ఈ కొబ్బరి తురుము కూడా నేను దీంట్లోనే వేస్తున్నాను. సో కొబ్బరి తురుము వేసాక ఒకసారి, సో ఇవన్నీ చెట్టినాడు మసాలా ప్రిపేర్ చేయడానికి, చెట్టినాడు మసాలా కోసమని మనం వేయాలి. సో ఇలా చక్కగా వేయించుకోవాలి వీటిని. సో ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో వీటి తాలూకు పచ్చి స్మెల్ అది పోయి చక్కగా రోస్ట్ అవ్వాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ అండ్ టేస్ట్ అయితే వస్తుంది మనకి. ఓకే, సో ఆల్మోస్ట్ డ్రై రోస్ట్ ఫ్లేవర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. సో కొద్దిగా కరివేపాకును కూడా నేను దీంట్లో వేస్తున్నాను. సో ఈ కరివేపాకును కూడా మనం ఈ మసాలాలతోనే మనం వేసుకోవాలి. సో ఈలోగా మనం ఏం చేస్తామంటే మనం ఈ రొయ్యలని లైట్గా మనం మ్యారినేట్ చేసుకుందాం అండి. సో ఈ రొయ్యల కోసం అని మ్యారినేషన్ బౌల్ తీసుకుంటా. రొయ్యలు వేస్తున్నాను దీంట్లో. మనం ఈ రొయ్యల్లో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ రోస్ట్ కూడా పర్ఫెక్ట్గా అయ్యింది ఇది. సో ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని చల్లార్చి మనం ఒక పేస్ట్లా చేసుకోవాలి. సో రొయ్యల్ని చక్కగా ఉప్పు, పసుపు వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఓకే, సో దీన్ని మనం మిక్సీలో తీసుకుందాం. సో కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోవాలి. సో వేడిగా ఉంటే మాత్రం డెఫినెట్గా చల్లారేదాకా వెయిట్ చేసి చేయండి. సో దీంట్లో మనం ఏం చేద్దాం అంటే కొన్ని నీళ్ళు వేసి చక్కగా మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. సో ఈ విధంగా ఇలా పేస్ట్లా చేసుకోవాలి మనం నీళ్ళు యాడ్ చేసుకుంటూ. ఓకే, సో మెత్తగా ఇలా పేస్ట్లా చేసుకున్నాం కదా. ఈ మసాలా మంచి మీకు స్మెల్ అయితే బాగా వస్తుంది. ఓకే, సో దీన్ని పక్కన పెట్టుకుందాం. సో మనం ఇప్పుడు మిగిలిన ప్రాసెస్లో వెళ్దాం. స్టవ్ ఆన్ చేయండి. దీంట్లో మనం ముందుగా ఇప్పుడు ఈ చెట్నాడు ప్రాన్ కర్రీ కోసమని మనం నూనె వేసుకుందాం. నూనె వేసా. దీంట్లో మనం ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటాం. సో మసాలాలు మనం డ్రై రోస్ట్లా చేసుకున్నాం కాబట్టి సో మనకి అది పచ్చి వాసన అయితే కంప్లీట్గా పోతుంది, అసలు ఉండదు. ఓకే, సో ఈ విధంగా ఇలా చక్కగా. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం దీంట్లోనే వేసుకుంటాం. ఓకే, సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి.
సో ఈ విధంగా ఇలా ఉల్లిపాయలు చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్తో వేగాయి కదా, దీంట్లో మనం ఏం చేద్దామంటే దీంట్లో ఉప్పు కొద్దిగా రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో చక్కగా వేగిపోయాయి ఉల్లిపాయలు కూడా. మనకి ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో రొయ్యలు చాలా త్వరగా ఉడికిపోతాయండి. సో అందుకోసం మనం మసాలాలు వేయించుకొని రొయ్యలు వేసుకోవచ్చు. దీంట్లో టమాటా గుజ్జుని కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. టమాటా గుజ్జు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే, అలాగే వీటితో పాటు మనం మిగిలిన డ్రై స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి. దీంట్లో కారం, మనకి కారం వేసుకున్నాం. అలాగే ధనియాల పొడి కూడా దీంట్లోనే వేసుకోవాలి. సో కారం ధనియాల పొడి వేసుకొని మంచిగా ఈ మసాలాలు మిక్స్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ప్రీ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఈ రొయ్యల్ని దీంట్లో మనం వేసుకోవాలి. సో లాస్ట్ లో మనము చెట్టినాడు మసాలా రొయ్యలతో పాటు వేస్తాం. ఓకే, సో దీంట్లో మనం ఈ రొయ్యల్ని ప్రీ మ్యారినేట్ చేసిన రొయ్యల్ని వేస్తున్నాను. ఆల్రెడీ ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఇక్కడ, తర్వాత చెట్టినాడు మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, సో దీంట్లో ఇప్పుడు ఇలా వేగుతుంది కదా, ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ మసాలాని దీంట్లో మనం యాడ్ చేద్దామండి. సో ఇది ఎక్కువగా చేస్తే మనం కొద్దిగా కావాలంటే మనం రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇంకా అదర్ డిష్లో కూడా దీన్ని కావాలంటే యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనకి కంప్లీట్గా పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చింది. చిన్న మంట పైన రోస్ట్ చేసుకోండి, అప్పుడే మనకి ఏంటంటే మసాలాలు మాడిపోకుండా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. సో ఈ పత్తరకా పూలు వేసాం కదా రాతి పువ్వు ఇందులో, అదైతే ఇంకా దాంతో మంచి అరోమా అయితే వస్తుందండి మనకి. ఓకే, ఈ విధంగా ఇలా చక్కగా మిక్స్ అయింది కదా, మనం అన్ని వేసేసుకున్నాము. ఎగ్జాక్ట్లీ. దీంట్లో ఇప్పుడు ఇంకొద్దిగా కరివేపాకుని అలా చల్లుకొని, అలాగే కరివేపాకుతో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో కరివేపాకు కొత్తిమీర ఎగ్జాక్ట్లీ. సో వేసుకున్నాక దీంట్లో మనం కొన్ని నీళ్లు అయితే పడతాయి, కొన్ని నీళ్లు వేసి మనం చక్కగా ఈ మసాలాలతో పాటు రొయ్యల్ని ఉడకనివ్వాలండి. అప్పుడే మనకి ఏంటంటే పర్ఫెక్ట్ అయిన ఈ చెట్టినాడు ప్రాన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం మూత పెడదామండి. మూత పెట్టి మనం మంచిగా ఉడకనిద్దాం. సో నాకు ఇప్పుడే దీన్ని అయితే గుమగుమలు ఆడిపోతుంది, అరోమా అయితే చాలా బాగా వస్తుంది, చెట్టినాడు ఫ్లేవర్ కాబట్టి. చెట్టినాడు ఫ్లేవర్. సో మూత పెట్టండి. ఓకే, రొయ్యలో మసాలా కలిపి ఉడకాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దామా? చూద్దామండి. మూత ఇంకా ఫుల్ గుమగుమలు ఆడిపోతుంది, ఖుష్ అన్నమాట. ఎందుకంటే ఆ చెట్టినాడు ఫ్లేవరే చాలా బాగా వస్తుంది. స్పైసీగా తినాలనుకుంటే మాత్రం ఇంకా దీన్ని మంచిగా చపాతీలతో కానీ లేకపోతే రైస్, సో నాకైతే అలాగనే తినాలనిపిస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా కలర్ అయితే వచ్చిందండి. ఓకే, ఇంకా మరి సర్వ్ చేసుకుందామా? డెఫినెట్గా. సో మనం స్టవ్ ఆఫ్ చేయండి. సో గుమగుమలు ఆడే చెట్టినాడు ప్రాన్ కర్రీ మీకోసం అయితే రెడీ అయిపోయింది. సో ఉట్టి గ్రేవీ కూడా అలా తినేచ్చు అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. సో చెట్టినాడు ప్రాన్ కర్రీ ఫుల్ చెట్టినాడ్ ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు పావు కేజీ, కొబ్బరి తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, మిరియాలు 1/2 స్పూన్, ధనియాలు 1/2 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, రాతి పువ్వు కొద్దిగా, జీలకర్ర 1/2 స్పూన్, టొమాటో గుజ్జు 1 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడేంత, కొత్తిమీర పావు కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. చెట్టినాడ్ ప్రాన్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, సోంపు, హోల్ గరం మసాలా, మిరియాలు, రాతి పువ్వు,
ఎండుమిరపకాయలు, కొబ్బరి తురుము, కరివేపాకు వేసి వేయించుకోవాలి. మరోవైపు ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, పసుపు, ఉప్పు వేసి కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. వేయించుకున్న మిశ్రమాన్ని స్టవ్ ఆపి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఉప్పు, టొమాటో గుజ్జు, కారం, ధనియాల పొడి, అలాగే మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న చెట్టినాడు మసాలా, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి రొయ్యలు బాగా ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆపి బౌల్లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే రుచికరమైన చెట్టినాడు ప్రాన్స్ కర్రీ రెడీ.